నడమింటి గారు, కంగ్రాచులేషన్స్ అండి మీకు. అండ్ మా ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి మా డిఓపి రామకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఆర్ట్ డైరెక్టర్ మూర్తి గారిని కూడా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి మొదలు పెట్టాం మా జర్నీ. అలాగే ఈ టువర్డ్స్ ద రిలీజ్ వరకు కూడా అలాగే జర్నీ చేసుకుంటూ వచ్చామండి. ప్రోడక్ట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇందాక మా సురేష్ అన్న ఎగ్జైట్మెంట్ తోటి వాళ్ళకి అడిగాడు ఏంటి పాయింట్ ఎలా ఉంటుంది అంటే, నేను చెప్పానన్నా నువ్వు ఎవరు చెప్పొద్దు ప్లీజ్. నీకు చెప్పిన విషయం నిజమే అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చూసిన వీడియో కట్కి గ్లిమ్స్ అని పేరు పెట్టామండి. ఆ టీజర్లు ట్రైలర్లు గ్లిమ్స్ అని చెప్పి అనడం మామూలు అయిపోయింది కదా. యాక్చువల్లీ దీనికి మేము పెట్టాలనుకున్న పేరు హింట్, ఓన్లీ హింట్స్. దీంట్లో మా సినిమాకి సంబంధించిన ఎవ్రీథింగ్ ఉంటుందండి. మా కాన్సెప్ట్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఏదైతే డెస్టోకార్డియా ఉందో అది ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాటిని అన్ని ఒకసారి మీ ముందుకు తీసుకురావాలన్న ఆశతోని ఈ గ్లిమ్స్ కట్ చేయడం జరిగిందండి. ఇది మా హింట్స్ టువర్డ్స్ చిరంజీవి ఫిల్మ్. సినిమా చాలా బాగా వచ్చిందండి, చాలా చాలా బాగా వచ్చింది. ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక మూవీ మీరు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత టువర్డ్స్ శుభం కార్డు పడేంత వరకు ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా, ఎక్కడ ఒక మొబైల్ చూసుకుందామా అన్న మూడ్ లేకుండా, ఎక్కడ పక్కనోడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆరా అనేలాగే ఉంటుంది ఈ సినిమా. ఎక్కడ కూడా మీకు చిన్న చిన్న డీవియేషన్స్ ఎక్కడ ఉండవు. అంత గ్రిప్పీగా, అంత పకడ్బందీగా చేసిన సినిమా ఇది. ఆ క్రెడిట్ మొత్తం మా వెంకటకి వెళ్ళిపోద్దండి, నో డౌట్. ఒకసారి నీకు బ్యాడ్ కూడా చెప్పేస్తాను. మా వెంకట దగ్గర చిన్న బ్యాడ్ హ్యాబిట్, చిన్నగా చాలా పెద్ద హ్యాబిట్ ఉంటుందండి. ప్రతి ఒక్కడిని ఇబ్బంది పెట్టినాడే, ప్రతి ఒక్కడిని. సినిమాకి పని చేసిన హీరో కిక్కు, ప్రొడ్యూసర్ మా దీప్తి గారు, అండ్ ఎడిటర్గా నన్ను, మ్యూజిక్ డైరెక్టర్గా యూజర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమాని విజిబిలిటీ తీసుకురావడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళకి విజిబిలిటీ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో మీరు కొత్త వాళ్ళకి ఇంకొంచెము ఎక్కువ ప్రోత్సహించి కావాల్సినంత విజిబిలిటీ ఇస్తారని కోరుకుంటున్నాను. నేను ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వస్తానండి. ఎలా అంటే మా ఇంట్లో వాళ్ళు ఒక 2-3 ఇయర్స్కి ఒక సినిమా థియేటర్లో చూస్తారు. అది కూడా నా చిన్నప్పుడు చూసేవారు. అలాంటిది ఒక్కసారి అయితే మా నాన్నగారు ఒక సినిమా నుంచి ఇంటర్వెల్లో తీసుకొచ్చేసారు నన్ను, బికాజ్ హీ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ మీ అట్ దట్ ఏజ్. అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐ వాచ్ ఎవ్రీ మూవీ. అంటే ఇప్పుడు ఒక చీకటి గదిలో ఎవరితో ఒక స్టోరీ మనము ఊహించి వీ కెన్ లివ్ త్రూ దేర్ స్టోరీ ఫర్ 2.5 hours అన్నది నన్ను చాలా ఫ్యాసినేట్ చేసేది చిన్నప్పటి నుంచి. ఆ ఫ్యాసినేషనే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అండ్ ఇట్ ఆల్వేస్ డ్రైవ్డ్ మీ టు మేక్ రెస్పాన్సిబుల్ సినిమా. ఆ ప్రయత్నంగానే చిరంజీవిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా జాగ్రత్తగా అన్ని క్యారెక్టర్స్ డ్రివెన్ స్టోరీగా మీ ముందు తీసుకొస్తున్నాము. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. సో సినిమా అందరూ చూసి బాగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వావ్, మొదటి స్పీచ్. చిరంజీవి బేసిక్గా ఇది నాకు ఒక చెప్పాలంటే రామ్ కామ్స్ మూవీస్ చేస్తూ ఉంటాను, టీనేజ్ లవ్ స్టోరీస్ చేస్తున్నాను, అలానే హారర్ కామెడీ చేస్తున్నాను, హారర్ మూవీస్, థ్రిల్లర్స్ ఇవన్నీ చేస్తున్నాను. కానీ దిస్ ఫిలిం ఈస్ రియల్లీ అ ఛాలెంజింగ్ ఫర్ మీ, బికాస్ ఇంత యాక్షన్ మూవీ నేను ఓపెన్గా చెప్తున్నా ఇప్పటి వరకు నేను చేయలేదండి. బికాస్ ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది. సో ప్రతి సీన్ కూడా ఇంటెన్స్గా ఉంటుంది. సో వెంకట్ గారు స్టోరీ చెప్పినప్పుడు బాగుంది, ఇలా కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించింది. కానీ ఆర్ఆర్కి విజువల్ తీసుకొచ్చినప్పుడు అనిపించింది ఇంత ఇంటెన్సిటీ ఉంటుందా ఈ మూవీలో, ప్రతి సీన్లోనూ ట్విస్ట్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ రియల్లీ ఆ ట్విస్ట్లు ఈవెన్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. సో అదంతా చాలా బాగా వచ్చింది. సో మెయిన్గా
ప్రతి సీన్ సెకండ్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ కానీ సో ఆ ఇంటెన్సిటీ అది పెరిగేటప్పుడు నేను చాలాసార్లు చోటగా ప్రసాద్ గారు కాల్ చేసేవాడిని, అన్న అదిరిపోయింది సీన్, అదిరిపోయింది, ఇది ఎలా కట్ చేశారు మీరు అనేసి. బికాస్ లాట్స్ ఆఫ్ ట్రిక్కీ ప్లే ఉంటుంది. అది కనుక ఎడిట్ కొంచెమైనా అటు ఇటు అయితే మనకు అర్థం కాదు, అంటే ఇది వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. సో ఎడిట్ చాలా టైట్గా అండ్ వెరీ క్రిస్పీగా అండ్ ఒక మ్యూజిక్కి స్కోప్ ఇస్తూ అంత టైమింగ్ ఇచ్చారు. సో ఎడిట్ బ్యూటిఫుల్గా ఉంది. అలానే సాంగ్స్ కూడా రామకృష్ణ గారు, సో అది సాంగ్స్ కూడా వెంకట్ గారు నాకు ఫస్ట్ సిచ్యువేషన్ అయ్యి సాంగ్స్ చెప్పినప్పుడు నేను అనేటోడిని, ఒక సాంగ్ ఓన్లీ ఇంటీరియర్ తీస్తానన్నారు కదండి, అది కొంచెం బయట గ్రీనరీలో ఏమన్నా తీస్తే బాగుంటుంది కదా, ఈ సాంగ్ ఇలా ఉంటుందా, ఎలా విజువల్గా ఎలా వస్తుంది అని నేను ప్రతిసారి అడుగుతూ ఉంటే విజువల్ ఒక్కసారి తీసుకొచ్చి చూపించిన తర్వాత రియల్లీ మైండ్ బ్లోయింగ్ అండి. సో స్టోరీ పరంగా కానీ ఎవ్రీథింగ్, విజువల్ పరంగా రామకృష్ణ గారు డిఓపి గారు చేసింది కానీ, సో ఎవ్రీథింగ్ మోస్ట్ క్రెడిట్స్ 100% గోస్ టు వెంకట్ గారు. అండ్ అలాగే హీరో గారు అయితే ఫస్ట్ కొంత లైట్గా ఏది సాంగ్స్ వరకు చూశాను, అరే బాగా చేశారు, ఓకే ఫ్రెష్ కొత్త వాళ్ళు అట్లా అయితే అనిపించలేదు. బట్ కంటెంట్ చాలా ఉంది, చాలా అంటే ఇంటెన్సిటీ చాలా ఉంది, ఇదంతా ఎట్లా పండుతుంది ఏంటి అనుకున్నా. బట్ ఆర్ఆర్కి వచ్చి మూవీ చేసేటప్పుడు రియలీ ఐ ఫెల్ట్ లైక్ అసలు హీరో మీద ధ్యాస వెళ్దా, అంటే స్టోరీ మీద వెళ్తుంది. హీరో బాగా చేశారు, ఫ్రెష్ చూద్దాము అన్నట్లేదు, ఆయన ఎంతసేపు ఇన్వాల్వ్ చేసేశారు అంటే మూవీలోకి. సో క్యారెక్టర్ కథ అంతే ఇంటెన్స్గా ఉంది, క్యారెక్టర్ అంతే ఇంటెన్స్గా ఉంది. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఫర్ దిస్, ఒక కొత్త జానర్. సో హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు 70mm. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా స్టేజ్ పైన ఉన్న మా టీంకి, మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు అది, అన్నయ్య మెగాస్టార్. మా సినిమా కూడా అలాగే ఉంటుంది, పేరుకు మాత్రం మీకు కొత్త సినిమా డెబ్యూ సినిమా లాగా ఉంటుందేమో, బట్ అన్నయ్య పేరుకి మేము జస్టిఫికేషన్ ఇస్తాము. అంత బాగుంటుంది మా సినిమా, చాలా కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాము. మీ సినిమా చూసినంత సేపు కూడా ఎవ్రీ 15-20 మినిట్స్కి ఒక చిన్న సస్పెన్స్, చిన్న బ్యాంగ్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే హుక్ అయ్యి చూస్తారు, పక్కన మొబైల్ కూడా ఉన్నా కూడా పక్కన పెట్టి మరి చూస్తారు, అంత బాగుంటుంది. ఐ హోప్, నాకు తెలిసి అంటే అన్నయ్య పేరు పైన మీకు ఎంత నమ్మకం ఉందో మా సినిమా కూడా అంతే బాగుంటుంది, అంతే నమ్మకంగా ఉంటుంది. మీరు థియేటర్కి వస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వరు ఫర్ ష్యూర్. అంతే కాన్ఫిడెన్స్తో అన్నయ్య కనుక మా సినిమా చూస్తే చిరంజీవి కాల్ చేసి మా టీం అందరిని పిలిచి మాట్లాడతారు, అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నామండి. డెఫినెట్గా ఒక చాలా మంచి ప్రయత్నం చేశాము, చాలా మంచి సినిమా, చాలా కష్టపడి చేశాము. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్, అంతే. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, థ్యాంక్స్ సో మచ్ అందరూ వచ్చి మమ్మల్ని దీవించడానికి వచ్చినందుకు. సో మెనీ ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంటాయి. ఇది నా లైఫ్లో ఏ స్పెషల్ ఫిల్మ్, బికాజ్ డైరెక్టర్తో నేను అంతకుముందు కూడా చాలా వర్క్ చేశాను. సినిమా కూడా సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఇంత సినిమా ఇట్లా ఉంటుంది కానీ అవుట్పుట్ ఇంత ఎక్స్ట్రాడినరీగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు తెలియని కూడా మార్పులు చేర్పులు చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకొచ్చాడు వెంకట్. హీఈస్ వెరీ మచ్ టాలెంటెడ్. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ డైరెక్టర్కి ముందు తను కెమెరామెన్. ప్రతి కెమెరామెన్, చాలామంది కెమెరామెన్లు అయ్యారు, బట్ వాళ్ళ సినిమాలు కూడా చూశాను కొన్ని ఇంటర్నేషనల్ నేషనల్ లైక్ రాజీవ్ మేనన్ గారు అవ్వచ్చు, లేకపోతే చాలామంది కెమెరామెన్లు తీసిన సినిమాలు ఎంటైర్లీ డిఫరెంట్. ఎంత కమర్షియల్ ఆస్పెక్ట్తో లైక్ వెరీ మాసీగా ఉంటుంది, మన అట్లా కూర్చోబెడుతుంది థియేటర్లో. అంత బాగా చేశాడు సినిమా. అండ్ ప్రొడ్యూసర్ విషయానికి వస్తే చాలా చాలా ప్రేమగా చూసుకున్నారు మమ్మల్ని అందరినీ. ఫుడ్ అవ్వచ్చు, అకామిడేషన్స్ అవ్వచ్చు, అండ్ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్. అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ లాగా ప్రతిదానికి ఆలోచిస్తూ డబ్బులు క్యాల్కులేట్ చేసుకుంటూ అట్లా ఏదో షూటింగ్ అలా జరగలేదు, పెద్ద సినిమా లాగా జరిగింది. సో మెనీ క్యారవాన్స్, మా డైరెక్టర్ అడిగిన ప్రతి ఎక్విప్మెంట్ ఏది కాదనకుండా చాలా చాలా ఖర్చు పెట్టి సినిమా చేశారు.
అండ్ నాతో పాటు నాకంటే సీనియర్స్ లైక్ శ్రీకాంత్ అయ్యంగారు కానీ అండ్ రమణ గారు కానీ తనికల్ బర్నీ గారు కానీ తనికల్ బర్నీ గారు అయితే అఫ్కోర్స్ వర్క్ చాలా చిన్న అదేమన్నా వర్క్ తక్కువ రోజులు వర్క్ చేశారు. హీ ఇంప్రెస్డ్ మీ అలాట్. వేరే షూటింగ్లో చూసి అరే నాకు ఎంత బాగుందిరా, చాలా బాగా తీశాడు రా సినిమా. సో ఈజ్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ అండ్ ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేశారు, మంచి క్యారెక్టర్ చేశారు. ఆయనే అలా అన్నారంటే వీ కెన్ ఇమాజిన్ సినిమా ఎంత బాగా తీశాడు. మేము కోరుకున్నది ఒకటే సినిమాని దీవించండి. ఫస్ట్ మీ దగ్గర నుంచే, మీ నోటి నుంచి శంఖం, మీరు శంఖం అనుకుంటే మీ శంఖంలోంచి వెళ్ళిన నీడే తీర్థం అవుతుంది. సో జర్నలిస్ట్ మీరు మీడియా, మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు దీవించండి సినిమాని, మంచి మనసుతో దీవించండి. సినిమాని దీవించండి, డైరెక్టర్ని దీవించండి. సినిమాని దీవిస్తే మమ్మల్ని అందరినీ దీవించినట్టే. థ్యాంక్స్ సో మచ్. అండ్ ఆవిడ బాంబేలో బిజీగా ఉన్నారు మా హీరోయిన్. ఆ లోటును పూడ్చడానికి మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు. షీస్ గాడ్జియస్. ఆవిడని కూడా మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని, మంచి సినిమాలు తీయాలని దీవించండి. థ్యాంక్స్ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పడాలి, ఏదో టెన్షన్గానే ఉంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి, మా చిరంజీవిని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా వారందరికీ అండ్ స్టేజ్ మీద ఉన్న అందరికీ అండ్ ఈ సినిమాలో నటించిన అందరు ఆర్టిస్టులు, ఈశ్వరరావు గారు, గోపరాజరమణ గారు, శ్రీకాంత్ అయ్యం గారు అండ్ రాఘవ గారు, రామ్ జగన్ సార్, శ్రీరామన్న, రాజు, గిరి అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, చోటా సార్. అసలు ఈ ప్రాజెక్ట్లో పాజిటివ్ వైపు స్టార్ట్ అయింది చోటా సార్ దగ్గర నుంచి. అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళబోతుందని ఆయనకి కథ చెప్పి బయటకు వచ్చిన దగ్గర నుంచే ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి చెప్పా. సో అంత పాజిటివ్ వైపు టిల్ ప్రాజెక్ట్ అండ్ ఫస్ట్ కాపీ వచ్చే వరకు నాకు తెలిసి ఆయనంత పాజిటివ్ వైపు మా ప్రాజెక్ట్లో ఇంకెవరూ లేరు నాకు తెలిసి. అంటే అంత సపోర్ట్, పోస్ట్ ప్రొడక్షన్, సారథి స్టూడియో, ఎవ్రీథింగ్ అన్నీ. ఇంకా డీటెయిల్గా తర్వాత చెప్తా సార్. ఇంకా శేఖర్ చంద్ర గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఆయన సాంగ్స్ 2 వైరల్ అయితే, మా సినిమాలో అయితే 3 అవుతా అనుకుంటున్నా హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ రికార్డింగ్ గురించి మాట్లాడాలి, కొంచెం ముందుకు వెళ్ళాక అలవాటు పడ్డాక మాట్లాడతా. అండ్ డిఓపి రామకృష్ణ గారు, గురువా ఏం చెప్పాలి మీ గురించి, లవ్ యూ. అండ్ ఈ టోటల్ జర్నీలో మా అందరికీ సపోర్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవరి పర్సన్, ఆర్టిస్ట్ అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, చాలా పెద్ద మంది టెక్నీషియన్లు, పెద్ద టెక్నీషియన్స్ చేశారు. భాస్కర్ భట్ల గారు, లైక్ వాన్మారి గారు, లిరిక్స్, అట్మా సతీష్ గారు అండ్ పోస్ట్ డిజైనర్ సుధీర్ గారు అండ్ ప్రోమో ఎడిటింగ్ రవి గారు, ఇట్లా చాలామంది ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్తో చేయడం చాలా హ్యాపీగా ఉంది, చాలా నేర్చుకున్నాను. సో మా ఈ మొదటి ప్రయత్నాన్ని మీ అందరూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఆశీర్వదించి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా కొత్త ఫేసుల్ని, కొత్త హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా డిఓపి గారు అవ్వచ్చు, మేమందరం ఆడియన్స్కి పరిచయం అవ్వాలంటే మీ త్రూనే వెళ్ళాలి. సో మా ఈ కొత్త ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేసి అందరికీ పరిచయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ కీకు ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ కీకు తొలి పరిచయం. అసలు తొలిగా చేసాడు, ఫస్ట్ టైం చేసినట్టు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు అయితే ఇరగదీసేస్తాడు పెర్ఫార్మెన్స్. అండ్ కశిష్ ఆల్మోస్ట్ మెయిన్ లీడ్, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇంకా మిగతా పెద్ద ఆర్టిస్టుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాకి తెర మీద కనపడే హీరో కన్నా తెర వెనక ఉన్న 2 హీరోలు ఎవరంటే కికు ఎంటర్టైన్మెంట్స్ దీప్తి నడిమంటి అండ్ కికు యనమల. సో వాళ్ళిద్దరూ లేకపోతే వాళ్ళు హీరోలు ఈ సినిమాకి. ఇక్కడి వరకు చిన్న సినిమానే ఎడ్జ్ని దాటి నేను అనుకున్న విజువల్స్ అన్నీ రీచ్ అవ్వడానికి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి హీరోస్, 2 ప్రొడ్యూసర్స్. సో ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి, కొంచెం అలవాటు పడాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, అంతే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియా పెద్దలందరికీ నమస్కారం. మా సినిమాని నిలబెట్టిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జర్నీ ఉంది చెప్పాలంటే, ఇప్పుడు టైం సరిపోతే థ్యాంక్స్ మీట్లో చెప్తాను. అండ్ ఇది నా ఫస్ట్ స్పీచ్ అండి. ఏదైనా తప్పు లేదన్నా మాట్లాడితే ప్లీజ్ నన్ను క్షమించండి. అయితే నేను కంప్లీట్ అవుట్ సైడర్ అండి. నాకు కనీసం ఒక లైట్ బాయ్ కూడా తెలీదు. నేను ఇండస్ట్రీకి రావచ్చు కదండి. నేనేం మలయాళంలోనో తమిళంలోనో కాదు, తెలుగుని, పక్కా తెలుగుని. నేను ఇండస్ట్రీకి రావచ్చు కదా.
అయితే అంటే మాది సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా అమ్మగారు నాన్నగారు మనకెందుకు రా ఈ సినిమాలు, మనం తొక్కేస్తారేమో, రిలీజ్ చేయనియరో, నెట్టేస్తారేమో, ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ మనకెందుకు అని చెప్పి ఆల్మోస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అందులో చాలా జరిగాయి. నేను అనుకున్నాను యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ వస్తే సరిపోతుంది కదా, డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్షన్ వస్తే సరిపోతుంది కదా, ఒక మంచి కథతో ముందుకెళ్తే సరిపోతుంది కదా అనుకుంటూ స్టార్ట్ చేశాము. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీలో వచ్చి నుంచోవాలంటే గుండె ధైర్యం కావాలండి. అది రైట్ కుందా లెఫ్ట్ కుందా పక్కన పెట్టండి, దానికి ధైర్యం ఉండాలి. అది సో అంటే ఈ స్పీచ్ పెద్దవాళ్ళు చూస్తారో ఎవరు చూస్తారో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరైనా చూసినా లేదా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చూస్తే మాత్రం మేబీ నా వల్ల వాళ్ళకి కొంచెం ధైర్యం పెరుగుతుందని ఇలా చెప్తున్నాను. అయితే ఈ జర్నీలో నేను చాలామంది ప్రొడ్యూసర్స్ని వాళ్ళని కలవడం జరిగింది, కొన్ని తెలుసుకోవడానికి, కొన్ని నేర్చుకోవడానికి ఇలాంటి విషయాల్లో. స్టార్టింగ్లో మాట్లాడుతున్నప్పుడు అరే పాయింట్ చాలా కొత్తగా ఉంది కదా, ఈ లేయర్ బాగా టచ్ చేశారు కదా, ఇది సరిగ్గా హ్యాండిల్ చేస్తారో లేదో అని చెప్పేసి కొంచెం భయపడ్డారు. సరే ఓకే, ఆబ్వియస్గా ఉంటుంది కొత్త డైరెక్టర్ ఎలా చేస్తారో ఏంటో అనేసి. తీరా అంతా కంప్లీట్ చేసుకొని మొత్తం అంతా చేసుకొని ఒకసారి కలుద్దాం అన్నప్పుడు అరే ఇదే సినిమా నాన్నగారు ఇంకెవరో పెద్ద హీరోతో చేస్తే బాగుంటుంది కదా, నీకు 50 కోట్లు అలా అయిపోతుంది కదా అంటే, అరే అంత ఈజీయా డేట్లు దొరకటం, నాలాంటి వాళ్ళు వెళ్ళి సినిమా తీయడం అంత ఈజీయా? సరే ఈ మొన్న ఒక ప్రొడ్యూసర్ అయితే మాడుతూ భయ్యా నువ్వు మలయాళం ఓడువో తమిళోడు అయితే కొత్తోడు అయినా పర్లేదు, బజ్ బాగా క్రియేట్ అవుతుంది అన్నారు. అరే ఇంకా బ్యాక్గ్రౌండ్ లేదని సపోర్ట్ చేయకుండా కొత్తవాడని రిజెక్ట్ చేసి మలయాళమోడో తమిళోడు అని చెప్పి కూడా కొత్తగా రిజెక్ట్ చేస్తుంటే ఇంకా ఎలా? ఏదో నేనింత సినిమాలో తమిళ్ డైరెక్టర్ అయితే ఆపర్చునిటీ దొరికేసి అన్నట్టు ఇప్పుడు ఇలాంటి కొత్త వినాల్సి వస్తుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే కూడా అండి, నేను బాగా నమ్మేది ఏంటంటే అండి, ఆడియన్స్ పిక్చర్ క్లియర్గా ఉన్నారు. మంచి కంటెంట్తో వస్తే కొత్తోడా పాతోడా స్టారా లేకపోతే ఇంకెవరోనా వేరే లాంగ్వేజా మనకు అర్థమవుతుందా అర్థం కదా ఇవేది పట్టించుకోవట్లేదండి. పాత సినిమాల్లో కూడా యూట్యూబ్లోంచి తీసి మరి ఆర్కైవ్స్ అన్ని తీసి మరీ చూసి హిట్ చేస్తున్నారు ఇప్పుడు. సో మీరు చూసారు కదా చాలా మంచి కంటెంట్తో వస్తున్నాము. సరే ఇంత మాట్లాడుతున్నాం కదా, నీ సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటే మాత్రం 100% ఇంత మంచి సినిమా తీశారు వీళ్ళు కొత్త వాళ్ళు అయ్యుండి కూడా, ఇంత బాగుంది, ఈ పాయింట్ని ఇంత బాగా రాసుకున్నారు, డైరెక్టర్ ఇంత బాగా హ్యాండిల్ చేశారు, ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ ఇంత బాగా చేశారా, టెక్నికల్గా ఇంత బాగా వర్క్ చేశారా అన్నట్టుగా ఈ మూవీ ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్టు ఎవరైనా నొప్పించినట్టు ఏమైనా మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించండి. అయితే ఇలాంటి మంచి కాన్సెప్ట్స్తో మేము వస్తూనే ఉంటాము. నా పేరు కీకు యనమల, నేను ఇవాళ నుంచి కనిపిస్తూనే ఉంటాను. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కిక్కు గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. లుకింగ్ ఫర్ చిరంజీవి అనేది నో చిరంజీవి అనే రిజిస్టర్ చేయించుకున్నాము ఫస్ట్ నుంచి. ఓకే, ప్యాషనెట్ పీపుల్ అందరు కనిపిస్తున్నారండి, ప్యాషనెట్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా అవుతుందండి. థ్యాంక్ యూ. శేఖర్ గారు స్టోరీస్ చేస్తుంటారు, చాలా చేస్తుంటారు, మధ్యలో మీకు ప్రైవేట్ సాంగ్స్ చేయాలని అవి చాలా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ అటు వెళ్ళలేదు ఎందుకో. సో ఈ సినిమాకి సంబంధించి అంటే మీకు ఆ స్కోప్ దొరికిందా మ్యూజిక్ పరంగా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి? యాక్చువల్లీ ఇది చెప్దాం అనుకున్నానండి, బికాస్ ఈచ్ సాంగ్ చెప్పాలంటే అంటే విడిగా చూస్తే కనుక ఒక ఆల్బమ్ లాగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఆల్బమ్. మీకు బీచ్ కనిపిస్తుంది, షిప్స్ కనిపిస్తున్నాయి, అంటే హాట్ ఎయిర్ బలూన్స్లో షూట్ చేసి, సో డిఫరెంట్ లొకేషన్స్లో ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా సిచ్యువేషన్ మిస్ అవ్వకుండా ఎమోషన్ ఉంటూనే ప్రతి ఒక్క సాంగ్ కూడా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విజువల్లీ అండి. వెరీ అంటే ప్రతి షాట్ కూడా బ్యూటీ ఉంటుంది, అంటే ప్రతి నోట్ని ఎలివేట్ చేశారు. సో అది నేను బాగా సాటిస్ఫై అయ్యాను ఈ మూవీలో. అండ్ యాస్టీస్ మూవీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చేశాం, బట్ సాంగ్స్ విధంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. హాయ్ సురేష్ గారు. హాయ్ అండి. ఉండరు మీరు ఏ సినిమా అంటే నేను సినిమా చేస్తున్నాను మీరు ఎవరితో అంటే చిరంజీవి సినిమా చేస్తున్నా అంటే అవతల ఎప్పుడైనా షాక్ చిరంజీవి గారితో సినిమా చేస్తున్నావా అనే అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంత ఎవరు తెలుసండి నాకు ఇక్కడ, అలా ఏం లేదు. టైటిల్ చిరంజీవి అని చెప్పాము, అది పెట్టాల్సిన అవసరం ఉండిందా అని ఒకటి అడిగారు అందరూ.
సో కానీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది లైన్ చెప్పాక మాత్రము అందరూ దేవర్ వెరీ హ్యాపీ. ప్రాపర్ యాప్ట్ టైటిల్ అనే చెప్పారు అందరూ. నాగబాబు గారితో టైటిల్ రిలీజ్ చేశారు కదా, అవును. నాగబాబు గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా కొత్త సబ్జెక్ట్, చాలా బాగుంది, అండ్ కొత్త వాళ్ళు రావాలి, టాలెంట్ ఉన్న వాళ్ళదే ఇండస్ట్రీ అని చెప్పారండి. దట్ వాజ్ వెరీ ఎంకరేజింగ్ యాక్చువల్లీ. అంటే మీరు డాక్టర్ అయిన వల్ల ఈ కథలో మీకు లోటుపాట్లన్నీ బాగా తెలుసుంటాయి, మీరు డాక్టర్ కావడం వల్ల ఈ సినిమా ఇమీడియట్ గా ఈ కథను ఓకే చేశారు అనుకోవచ్చా? నేను క్లినిక్ ఓనర్ నండి. ఐ హ్యావ్ 2 స్కిన్ క్లినిక్స్, డర్మటాలజీ క్లినిక్స్. నేను ఓనర్ని మాత్రమే, మాకు డాక్టర్స్ అందరు చూసుకుంటారు. అది పక్కన పెడితే నేను ఈ స్టోరీ ఓకే చేయడానికి ఒకే ఒక రీజన్, లైక్ అన్ ఆడియన్స్. అది తప్ప ఇంకేమీ చూడలేదు నేను. హీరో గారికి ప్రొడ్యూసర్ గారు చెప్తాను, ఇది చెప్పేస్తే ముందు. సో చాలా ట్రై చేశామండి చీఫ్ గెస్ట్ల కోసము. అందరు చెప్పారు చీఫ్ గెస్ట్లు ఉంటేనే విజిబిలిటీ వస్తుంది, క్లిక్స్ వస్తాయి, అసలు ఎవరా ఎందుకు వచ్చారా అని చూస్తారని. కొత్త వాళ్ళం అయిపోయేసరికి ఎక్కడా కుదరలేదు. సో ఇంకా మాకు చీఫ్ గెస్ట్లు అంటే మీడియా వాళ్ళే కొత్త వాళ్ళకి. సో ఎవరు వచ్చారో వాళ్ళందరికీ ఈ చైర్ డెడికేట్ చేస్తూ చీఫ్ గెస్ట్ ఒక చైర్ పెడదామని నేను డిసైడ్ అయ్యాను. ఓకే, అంటే ఆల్రెడీ నాగబాబు గారితో మీరు రిలీజ్ చేశారు కదా, ఆడ ఫస్ట్ ఛాన్స్ కొట్టేశారు కదా, ఎవరు చేయలేదని ఎందుకు అనుకోవాలి మీరు? ఇక్కడికి గెస్ట్ అండి, చీఫ్ గెస్ట్ ఈవెంట్ కి మాత్రమే. ఓకే సార్, సినిమా అంటే ఈ కథని, అంటే మీరు రియల్ ఎస్టేట్ లో బిజినెస్ మ్యాన్ అనుకుంటే రియల్ ఎస్టేట్ ఉన్నట్టుంది కదా మీకు? అంటే వర్డ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ అవి చేస్తుంటాను, కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి. దాన్ని కూడా రియల్ ఎస్టేట్ అంటారు కదా జనరల్ గా. అంటే ప్లాటింగ్ సబ్జెక్ట్. సరే, అవి చేసుకుంటూ అసలు ఎప్పటి నుంచి మీకు ఈ డ్రీమ్? సార్ నేను షార్ట్ ఫిల్మ్ చాలా చేశాను సార్. నేను 2011-12 అప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్ చాలా చేశాను సార్. మన తెలుగు వాడికి బ్లడ్లోనే ఉంటుంది సార్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉండాలి, వెళ్ళాలి, చూడాలి. అది మనం పుట్టలో ఉన్నప్పుడే నాకు తెలిసి అది పేరెంట్స్లో వచ్చేస్తుంది అది. సో అది నాకు కూడా అలాగే ఉండింది. మా అమ్మగారు అయితే నా చిన్నప్పుడు స్టోరీలు చెప్పారు. నేను గోడల నుక్కుమరిల్లు సినిమాలు చూసేదాన్ని. తర్వాత మా నాన్నగారు అమ్మగారు తీసుకెళ్లేవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఇట్ వాజ్ ఆల్వేస్ రిలీఫ్ నాకు. సో అలా ఉంది సార్ అది. దీప్తి గారు పుష్ తోటి మీరు హీరో అయ్యాను అనుకోవచ్చా? 100%. హీరో గారు అండి. సార్ 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 ఇందాక మీరు స్పీచ్లో అదే వేరే వేరే ప్రొడ్యూసర్లు మీతో కన్వర్జేషన్స్ గురించి మీకు జరిగిన విషయాల గురించి చెప్పారు కదా, కొంచెం కైండ్ ఆఫ్ బాధతో రిగ్రెట్తో చెప్పారు. బట్ ఈ మధ్యన చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కానీ లేకపోతే హీరోలు కానీ ఇటువంటి మాటలు ఎక్కువ చెప్తున్నారు. బట్ ఒకటైతే చెప్పండి, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక జాబ్ తీసుకోవాలంటే ఫ్రెషర్ని తీసుకుంటారా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తీసుకుంటారా? అంటే ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోలకు ఉండే కష్టాలు హీరోలకు ఉంటున్నాయి, ప్రొడ్యూసర్లకు ఉండే కష్టాలు ప్రొడ్యూసర్లకు ఉంటే అందరికీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ చాలా మంది ఏంటంటే వాళ్ళు విక్టిమ్స్ లాగా, లేకపోతే వాళ్ళేదో ఇప్పుడు సినిమాలు తీసి వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళేదో అప్రెసర్స్ లాగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ప్రతి ఫీల్డ్లోని ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండాలి అని అందరూ అడుగుతారు. ఇక్కడే అదేదో తప్పు కింద, ఇక్కడే ఏదో చేయకూడదు అంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఇదే స్క్రిప్ట్కి దీప్తి గారి దగ్గరికి నాని గారో లేకపోతే ఇంకో హీరో వచ్చి నేను చేస్తానండి అంటే ఆవిడ హ్యాపీలీ ముందు ఆయనకు రెఫరెన్స్ ఇస్తాను. నేను కూడా మరి ఎందుకు అది మిగతా వాళ్ళ ప్రొడ్యూసర్స్ చెప్పేది ఏదో రాంగ్ గా మీరు తీసుకుని లేకపోతే మీరు చెప్పే దానిలో ఆడియన్స్ కూడా రాంగ్ గా అర్థం అయ్యే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు? సార్ ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ దీంట్లో. ఫస్ట్ థింగ్ అంటే నేను ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటాను అనేది ఒకటి, నేను ఎందుకు నాతో జరిగిన డిస్కషన్ గురించి ఒకటి. ఫస్ట్ నేను ఫ్రెషర్స్ హైర్ చేసుకుంటాను సార్. ఇక్కడే 5 కుర్రాళ్ళు ఉన్నారు. వినోద్, బాలరాజు, సతీష్, కోటేశ్వరరావు, మా యష్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. వాడికి 0 ఎక్స్పీరియన్స్ ఎగ్జిక్యూటివ్ దీంట్లో. వాడికి తెలిసింది ఒకటే ఏంటంటే అన్న సినిమాకి వీలైనంత సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వీళ్ళందరూ ఫ్రెషర్స్. ఇది మన సినిమాలో పనిచేసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. మా డైరెక్టర్ కొత్త సార్. ఆయన అంటే మన స్టోరీ దగ్గరకు వచ్చినప్పుడు నేను హీరోగా చేయలేదు, అది అంటే హీరో నేను చేయాలనేసి స్టార్ట్ చేయలేదు. మేము ఒక హీరోకి అడ్వాన్స్ కూడా ఇచ్చి తర్వాత చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మా డైరెక్టర్ తను మాట్లాడుకున్నప్పుడు ఇలా బాగోదు అని చిన్న పాయింట్ డిస్కషన్లో అడ్వాన్స్ ఆయన తిరిగి ఇచ్చారు. చాలా మంచి ఆయన, చాలా పెద్ద ఆయన తిరిగి ఇచ్చారు. సో అలా కొంతమందికి స్టోరీ చెప్పాలని ట్రై చేసాము సార్. అది ఆ పాట పక్కన పెట్టేస్తే సార్ ఇక్కడ కొత్త వాళ్ళ రామకృష్ణ గారు కూడా కొత్తే. సరే అది పక్కన పెట్టదు. ఇప్పుడు కొత్త వాళ్ళు అనేది మా దానికి వస్తే సార్, మీరు అడిగింది ఇండస్ట్రీని ఎందుకు అలా చెప్తున్నాను కరెక్ట్ సార్. అంటే ఇప్పుడు నేను డిస్కషన్ చెప్తున్నాను సార్. ఇక్కడ నేను డెఫినెట్గా బ్లేమ్ చేయట్లేదు. పెద్దవాళ్ళు ఎవరిని వాళ్ళ ఆలోచన విధాన్ని నేను బ్లేమ్ చేయట్లేదు. నేను ఏమంటున్నానంటే
నీకు అంటే మనం ఒకటి తీసామన్నప్పుడు అంటే అసలు ఏం తీశాడు ఆడికి 2 నిమిషాలు టైం ఇద్దాం. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని నాకు మీ సినిమాలో ఆపర్చునిటీ ఇవ్వండి నేను అడగట్లేదు. నేను ఇలా తీశాను అన్నప్పుడు అసలు వాడు చెప్పే మాట వినటమో లేకపోతే అసలు ఏంటి అనేది ఒక డిస్కషన్ ఉంటే బాగుంటుంది అనేది ఒక చిన్న, అంటే నేను ఒక ఆఫీస్లో పొద్దున 11 o'clock 11:30 అలా వెళ్ళాము, 7 వరకు వెయిట్ చేస్తాం సార్. నేను ఆ ప్రొడ్యూసర్ కూడా ఏమనట్లేదు. 7 o'clockకి అతని కింద అతను వచ్చేసి మొహమ్మద్ డోరేసి వెళ్ళిపోయారు. అంటే అప్పుడు దాకా వస్తారని చెప్పి వెయిట్ చేస్తాను. అంటే ఇలాంటివి జరిగినప్పుడు నాకు ఏమనిపించింది అంటే 1 నిమిషం టైం ఇస్తే బాగుంటుంది కదా, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నేను మాట్లాడిన దానివల్ల కొత్తలకి ధైర్యం రావాలనేది నా ఉద్దేశము. గుండె ధైర్యం ఉంది, మీ దగ్గర టాలెంట్ ఉందని పక్క రండి చెప్తున్నాను సార్. లేదండి, అంటే నేను మీది తప్పట్లేదు. ఎలా అంటే కొన్ని విషయాల్లో పాయింట్ ఆఫ్ వ్యూతో మారిపోతాయండి. ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు ఉంటారు. నాకు తెలిసిన చాలా మంది ప్రొడ్యూసర్లు రోజుకి చాలా మందిని కలుస్తారు. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇప్పుడు మన ఇండస్ట్రీలో పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా సక్సెస్ రేట్ 2%, 5% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ద నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ దే మీట్ ఎవ్రీ డే. మీకు అలా జరగడం బాధాకరమే. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ షూస్లో ఉంటే అది డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 మందిని ఆ రోజు కలిసాక 11వ మంది మనిషి మీరు అయ్యి ఉండొచ్చు. అందుకే సార్ పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా అదే అనుకుంటున్నా వెయిట్ చేస్తున్నాం. మా కళ్ళ ముందు వెళ్తున్నాను పైకి, అలాగే కూర్చున్నాం. పర్లేదు ఆయన బిజీ. నేను ఇప్పుడు కూడా ఆయన ఫ్యాన్ సార్, అంటే పేరు చెప్పను, మేబీ సందర్భం వచ్చిన రోజు చెప్తాను. నేను Day 1 నుంచి ఇప్పటికి, అంతకు ముందు కూడా ఆయన ఫ్యాన్, ఇప్పుడు కూడా ఆయన ఫ్యాన్. అంటే ఆ ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నాను నేను. సో మీరు అన్నట్టు వాళ్ళు బిజీ ఉంటారు, అది నేను అర్థం చేసుకున్నాను. యూజువల్గా ఎలా ఉంటాయి అనేది ఒక నాకేం జరిగిందో ఎలా జరిగిందని చెప్పాలని ప్రయత్నం అంతే సార్. లేదండి, ఎనీవేస్ వీళ్ళెవరు హెల్ప్ లేకుండానే సినిమా తీశారు, వీళ్ళెవరు హెల్ప్ లేకుండానే రిలీజ్ చేసుకుని హిట్ కొడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీప్తి గారు, అంటే ఒక ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయి కూడా ఒక ప్రొడ్యూసర్, ఒక లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి మీకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు? ఆయన ఏంటి అసలుకి? ఆయన ఫస్ట్ ఒకటే అడిగారండి, ఇది కాకుండా మీరు ఏం చేస్తుంటారు, ఇది మీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమా, వేరే ఉన్నాయా? సో మీకు వేరేవి ఉన్నాయి అంటేనే దీంట్లోకి రండి అని ఫస్ట్ సలహా ఇచ్చారు. అది బాగా అనిపించింది. అలానే అరే ఇలా అయిపోయిందే సిచ్యువేషన్ అన్నట్టు కూడా అనిపించింది. బట్ ఇంకోటి మాత్రం అన్నారు, ఒక సినిమాతో ఎప్పుడూ ఆపకండి, కొత్త కథలు తీసుకోండి, మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్షన్స్, డైరెక్షన్ తీసుకుని ముందుకు వెళ్ళండి అనే చెప్పారు. చిరంజీవి టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? యాక్చువల్ చెప్పాలంటే మనం చిరంజీవి అనుకున్న మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఇదే ఎక్కువ వాడుతుంటాం. యాక్చువల్ అది బయట కూడా ఇది ఇప్పుడు అనుకునేది ఇలాగ ఉంటుంది. ఈ మధ్య సెలబ్రిటీలు ఏంటంటే తమ పేరు కానీ లేకపోతే తమ ఫోటో కానీ ఏది కూడా వాడొద్దు అనేసి హైకోర్టు నుంచి ఇలా తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ టైటిల్ అలా అనుకునే భావన కూడా ఉంది కదా చిరంజీవి అనేసి, ఏ ఉద్దేశంతో పెట్టారు? సో ఇందులో మీరు ప్లాట్ చూసి ఉంటే హీరోకి ఒక కండిషన్ ఉంటుందండి. సో దానితో పాటు చాలా థ్రెట్స్ ఉంటాయి, అన్నోన్ థ్రెట్స్. అవన్నీ దాటుకుని ప్రతిసారి ఇది అయిపోయింది అని కష్టపడి బ్రతుకుతాడు, మళ్ళీ ఇంకోటి వస్తుంది. సో అన్నీ దాటుకుని బ్రతుకుతాడా లేదా అన్నది మా స్టోరీ అన్నమాట. సో దానికి చిరంజీవి అన్న టైటిల్ యాప్ట్ అని మేమందరం అనుకున్నాము. మెయిన్ మా ఎడిటర్ గారు కూడా సజెస్ట్ చేశారు. సో మేము అది టైటిల్ పెట్టినప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా గుర్తొచ్చారండి. కానీ ఆయన ఒక సినిమా పర్సన్గా ఒక సినిమాకు ఒక టైటిల్ యాప్ట్ ఉంటే అండ్ ఆయన పేరు మిస్యూజ్ చేయలేదు అనిపిస్తే ఎప్పుడు అడ్డుకోరని నమ్మకంతోనే ముందుకెళ్ళాం మేము. ఓకే, అంటే మిస్యూజ్ అని కాదు కానీ మానిటరీ పర్పస్కి అయితే యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అది నేమ్ వరకు క్లెయిమ్ చేసుకొని పెట్టుకున్నారు. అది సో దానికి అప్రూవల్ ఏమైనా తీసుకున్నారా అఫీషియల్గా, లేదంటే ఏంటి? సో ఇంతవరకు అయితే వాళ్ళ అఫీషియల్ టీం నుంచి కానీ మేము కానీ ఇంకా అలా ఏమీ తీయలేదండి. రిజిస్టర్ మాత్రం అయింది టైటిల్. లాంగ్ బ్యాక్ ఇట్ వాస్ రిజిస్టర్డ్ విత్ ద చేంబర్. ఎందుకంటే రీసెంట్ గా చిరంజీవి దాబా అనే వచ్చిన దానికి సేమ్ కైండ్ ఆఫ్. కానీ ఈ కోర్ట్ ఆర్డర్ ఇవన్నీ రాకముందే వి రిజిస్టర్డ్ ద టైటిల్, వి హావ్ ప్రూఫ్స్ అండ్ ఆల్. సో అంతవరకు అయితే వెళ్ళలేదు ముందుకి. యాక్టర్ ఈ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించిందండి? మీరు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు అన్నీ చేస్తుంటారు కదా. అవునండి. సో ఎట్లా అనిపించింది ఇది ఈ స్టోరీ చెప్తున్నప్పుడు? మీరే ఫస్ట్, అంటే మీరు ఏ సినిమా చేసినా కూడా చాలా పాజిటివ్గా ఉంటారు. అది వాళ్ళకి నిజంగా చెప్పాలంటే సక్సెస్ కొట్టామనే ఒక ఫీలింగ్ కలిగిస్తుంటారు మేకర్స్. సో ఎలా అనిపించింది మీకు ఈ స్టోరీ నిజంగా? మీకు ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పానండి, వెంకట్ నాకు ఫస్ట్ టైం వచ్చి కలిసినప్పుడు ఎవరికైనా ముందు ఒక 15 నిమిషాల్లో చెప్తావా అని అడుగుతాం కదండి. ఆ అబ్బాయికి ఎందుకు తను అప్రోచ్ అయిన పద్ధతి బట్టి ఒక హాఫ్ అన్ అవర్లో చెప్తావు బ్రదర్ అని చెప్పాడు. హాఫ్ అన్ అవర్లో చెప్పేస్తానండి అని చెప్పి స్టార్ట్ చేశాడు.
ఫస్ట్ హాఫ్ అంతా నేరేషన్ అయిపోయిన తర్వాత నా ఎగ్జైట్మెంట్ ఏ రేంజ్లో ఉందంటే, ఈ సినిమా అదిరిపోతే సెకండ్ హాఫ్ నువ్వు ఎలా చేసుంటావు నాకు తెలియదు కానీ డెఫినెట్గా అద్భుతం చేసుంటావు, ఇంకోసారి పెట్టుకుందా సెకండ్ హాఫ్ నేరేషన్ అని చెప్పి ఇప్పుడు వరకు నేను సెకండ్ హాఫ్ నేరేషన్ వెళ్ళలేదండి. అంటే ఇప్పుడు వరకు నేరేషన్ ఎందుకు వెళ్ళలేదు అంటే దాని తర్వాత అవసరం పడలా. షూట్కి వెళ్తున్నారు, వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నారు, ఫుటేజ్ వస్తూ ఉందో చూస్తూ ఉన్నాను. నాకు ఫస్ట్ హాఫ్ నేరేషన్లో అంత ఇంప్రెషన్ ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆ రోజు ఫిక్స్ అయ్యానండి, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. టెక్నికల్గా తనకున్న క్లారిటీ, షార్ట్ డిజైన్ కానీ, సీన్ డిజైన్, స్క్రీన్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం కానీ అవన్నీ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇందాక మీరు అడిగారు కదా బ్రదర్, మీరు అడిగారు కదా చిరంజీవి గారి పేరు వాడుకుంటున్నారేమో. మీకు సినిమా చూస్తే అండి ఇది అన్నయ్య పేరు వాడుకున్నట్టుగా ఉండదండి. అంటే అన్నయ్యకి హనుమాన్ బ్లెస్సింగ్స్ అండి. చిరంజీవి అనే పేరు ఆయన ఎదుగుదల నుంచి ఆయనకి అలా వచ్చింది చిరంజీవి గారికి. మొన్న వేరే ఎడిట్ రూమ్ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చామంటే చిరంజీవి సినిమా నుంచి వచ్చానని చెప్పానండి. అంటే నేనేంటి చిరంజీవి అనే సినిమాకి పనిచేసి వచ్చానని చెప్పాను. చిరంజీవి అంటున్నా పెట్టాడు, చిరంజీవి సినిమా చేస్తున్నావా అన్న టెన్షన్ పట్టాడు. చిరంజీవి సినిమా చేస్తే చిరంజీవి గారి సినిమా నుంచి వచ్చాను అని చెప్పేవాడిని. నేను చిరంజీవి అనే మూవీ నుంచి వచ్చాను కాబట్టి చిరంజీవి సినిమా నుంచి వచ్చాను చెప్పాను. వీళ్ళు ఫస్ట్ ఛాంబర్లో ట్రై చేసిన పేరు చిరంజీవి. అది నాకు వాళ్ళు చెప్పలేదు యాక్చువల్గా. వేరే వెంకట్ నాకు రన్నింగ్లో వేరే మూవీస్ ఈ టైటిల్ ఎలా ఉంటుందండి, ఇది ప్రపోజల్ వచ్చింది అని చెప్తూ ఉంటే చూద్దాం ఎందుకు మజా ఇవ్వట్లా. ఏ టైటిల్ చెప్పినా వెళ్తా ఉంది, పొయిటిక్గా ఉంటున్నాయి, లవ్ స్టోరీలా ఉంటున్నాయి, థ్రిల్లర్లా ఉంటున్నాయి, ఎగ్జైట్ అవ్వట్లేదు నేను. సెకండ్ హాఫ్ వర్క్ చేస్తే ప్రాసెస్లో ఒక మూమెంట్ వచ్చేటప్పటికి హీరో క్యారెక్టరైజేషన్కి ఈ టైటిల్ తప్ప ఇంకా ఏ టైటిల్ యాప్ట్ అవుతుంది. అందుకని చెప్పి వెంకట్కి ఫోన్ చేసి, వెంకట్ మనం ఈ సినిమాకి చిరంజీవి అనే టైటిల్ మనం ఎందుకు పెట్టకూడదు అన్నాను. తెగ నవ్వుకున్నాడు. సార్ మనం ఫస్ట్ నుంచి ట్రై చేసిన టైటిల్ అదేనండి, కానీ ఛాంబర్లో ఆల్రెడీ వేరే వాళ్ళు రిజిస్టర్ చేశారట. అంటే నువ్వు అడిగావా అంటే ట్రై చేసామండి అంటే, ట్రై చేయడం కాదు మనకు అది కావాలి, ఎట్టి వరకు ఆ టైటిల్ కావాలి అని అప్పటికప్పుడు నేను మా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్, మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ త్రూ అంటే కొత్త వాళ్ళు వెళ్తే తెలిసిందే కదండి, లేదండి అని వేస్తారేమో, మేబీ ఆ విధంగా ఏమో మిస్ అయిందేమో, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మా ప్రొడ్యూసర్ రాజేష్ దండ నాకు బాగా ఫ్రెండ్, మీ అందరికీ తెలుసు, తన త్రూ ట్రై చేశాను. వెళ్తే అవైలబుల్ ఉంది అన్నారు, లటక్ లాక్కొచ్చాం, పెట్టేసుకున్నాం అంతే. అది దాని వెనకాల జరిగిన స్టోరీ అండి. దీంట్లో అన్నయ్య పేరుని డిఫేమ్ చేసేలాగో ఆయన్ని మేము కమర్షియల్గా వాడుకునేలాగో ఎక్కడా కూడా మేము అసలు వాడుకోలే. సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైపోద్ది. ఎస్ యా, అది ఏమో మేబీ మా సినిమా ఎవరైనా ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంది అంటే కనుక వాళ్ళకి మా సినిమా చూపించడానికి రెడీగా ఉన్నాం, మేము ప్రిపేర్ అయ్యిందే. ఎవరు వచ్చినా సరే సినిమా చూద్దాం, వాళ్ళు మాకు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్తారనే నమ్మకం మాది. యా షూర్ అండి. అంటే అటువంటిది ఇప్పుడు వరకు రాలేదు అనుకుంటా కదా, ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇన్ కేసు అది వచ్చిందంటే మాత్రం మీ సినిమా చూపించడానికి రెడీగా ఉన్నాం. యా డైరెక్టర్ గారు, సార్ ఈ ఇన్సిడెంట్ ఎక్కడన్నా జరిగిందా? అంటే డెక్స్టో గార్డియన్ లెఫ్ట్ సైడ్ కొట్టుకోవటం ఏమన్నా న్యూస్ విన్నారా, లేకపోతే రైట్ సైడ్? డెక్స్టో గార్డియన్ అనేది ఆల్రెడీ ఉంది సార్. సో మాది యాక్చువల్లీ మా టీంలో కూడా ఒకరికి ఉంది. ఎవరు సార్? ఉంది. సో ఇప్పుడు ఎందుకు లేదు దాని గురించి. ఆల్రెడీ అది ఉంది ఒరిజినల్గానే. అండ్ దానికి రిలేటెడ్గా బ్లూ కలర్ మార్చుకోవడం అనేది కూడా గూగుల్లో ఒరిజినల్గా ఉంది. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని దాని చుట్టూ ఒక డ్రామా క్రియేట్ చేసుకుని చేసింది. సో ఇటువంటి లైన్ తీసుకున్నప్పుడు రిస్కీగా ఉంటుంది. స్టార్టింగ్ లోనే లైన్ చెప్పేయాల్సి వస్తుంది, ఆడియన్స్ చెప్పేయాల్సి వస్తుంది. దాన్ని 2 hours సస్టైన్ చేయడం ఆ స్క్రీన్ ప్లే మీద బేస్ అయి ఉంటుంది. ఏంటి దానికి టోటల్ డెక్స్టో కార్డ్ అనే పాయింట్ మీద సినిమా కాదు సార్, జస్ట్ దాని గురించి చెప్పడం గురించి ఓపెన్ చేసాం. కానీ దీని చుట్టూ ఉండే ఇంటెన్స్ డ్రామా వేరే టీజర్లోని ట్రైలర్లోని ఇప్పుడు చిరంజీవి అనే టైటిల్ పెట్టడానికి కానీ దాని అన్నిటికీ రీజన్ నెక్స్ట్ కమింగ్ వచ్చేట్లు క్లియర్గా ఉంటుంది. సో ఓన్లీ డెక్స్టో కార్డ్ అనే పాయింట్ మీద కథ కాదు సార్. డెక్స్టో కార్డియా అనే పాయింట్ హీరోకున్న ఒక కండిషన్ తప్ప ఎంటైర్ కథ డెక్స్టో కార్డియా మీద డిపెండ్ అయ్యే కథ కాదు. సో ఏదైతే డెక్స్టో కార్డియా మీద డిపెండ్ అయ్యే కథ ఉందో అది ఇప్పుడు చెప్పేసాను సార్ గ్లిమ్స్లో. అంటే ఆ డెక్స్టో కార్డియా అనే దాన్ని దేనికి వాడామో ఇప్పుడు చెప్పేసాం అంతే, ఇంక దీనికి మించి లేదు. సో దీని చుట్టూ ఉండే కథ ఏంటనేది నెక్స్ట్ మనం వదిలే టీజర్లో అవ్వచ్చు, ట్రైలర్లో అవ్వచ్చు, చాలా క్లారిటీగా ఉంటుంది. దీప్తి గారు తీసిన డైరెక్టర్స్ కి తొందరగా అవకాశాలు ఎవరు? పూరి గారు అట్లా కొంతమంది. ఈ మధ్యకాలంలో సీరియల్స్ తీసిన వాళ్ళు తక్కువ మంది డైరెక్టర్లు అయ్యారు, ఎందుకంటే కొంచెం లెంగ్తీగా తీస్తారు, డ్రామా ఎక్కువ చేస్తారు అనే దాని మీద చిన్న అవగాహన, నా అభిప్రాయం కాదు అది. అటువంటిది మీరు ఆయన ఏమి నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చారు? సో ఆయన మాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ త్రూ పరిచయం అయ్యారండి.
ఆయన మాకు లైన్ చెప్పాక 100% నచ్చింది. కానీ మీరు అన్నట్టు ఆ ఎగ్జిక్యూషన్ డౌట్ ప్రతి ప్రొడ్యూసర్కి ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేస్తారో అన్నది. సో నేను దాని తర్వాత మీరు నమ్మరు, నేను సీరియల్స్ పెద్దగా చూడను. ఇది కూడా ఎవరిని తక్కువ చేయడాలని కాదు, నాకు సీరియల్స్ పెద్దగా చూడను, నాకు ఐడియా లేదు. ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ చూపించారు, నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూసి దాని బేసిస్ మీద ఆయన ఓకే చేశాను తప్ప. బట్ మీరు అన్నట్టు ఒక సీరియల్లో పైలట్ ఎపిసోడ్స్ అవన్నీ చూశాను. బికాస్ సీరియల్ అంటే ఎక్కువ మందిని హ్యాండిల్ చేయాలి, దానికన్నా ఎక్కువ సినిమా ఉంటుంది. సో ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేయగలరా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫస్ట్ పైలట్ ఎపిసోడ్స్ చూశాను తప్ప ఆయన డైరెక్షన్ ఎబిలిటీ మాత్రం నేను షార్ట్ ఫిల్మ్ చూసి, ఆయన రైటింగ్ కేపబిలిటీ, నరేషన్ చూసి అలా డిసైడ్ చేశానండి. సార్ సారీ సార్, మిమ్మల్ని తక్కువ అంటానికి ఏం కాదు. నో ప్రాబ్లం సార్, భలే. సార్ హీరో గారు వచ్చేవాళ్ళు అందరూ చాలా మంది ప్రాబ్లం అదే, గెస్టులు దొరకట్లేదు, మేము చిన్నవాళ్ళం మా గెస్ట్ దొరకట్లేదు అంటున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే దీన్ని పక్కన పెట్టి వాళ్ళు కొంచెం ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా ఏదో డైలాగులు చెప్పేస్తున్నారు స్టేజ్ మీద, చాలా మంది చూసాం. అది కొంచెం వైరల్ అవ్వడానికి చేస్తూ ఉంటారు, కొంతమంది రకరకాలుగా చేస్తుంటారు. దాంట్లో భాగం ఇదేమన్నా లేకపోతే? అంటే నేను ఇందాక చెప్పినట్టు సార్, నేను మాట్లాడేది పెద్దవాళ్ళు చూస్తారా లేకపోతే ఎవరు చూస్తారు అనేది పక్కన పెట్టేస్తే, అంటే రెండు సార్, ఇందులో ఆడియన్స్ కంటెంట్ బాగుంటే నేను ఎంత వైరల్ చేసినా చేయకపోయినా కంటెంట్ బాగుందంటే నేను వద్దన్న కూడా చూస్తారు, అదొకటి. రెండోది, నేను మాట్లాడింది నాకు కావాల్సి, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆర్ ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇంకొంచెం కరేజ్మెంట్ ఉండాలి. నేను వచ్చి ఇక్కడ నుంచున్నాను, మీరు కూడా నుంచుంటారు, ఇంకా నేను కూడా మీలాగా ఇంకా ముందుకెళ్ళాలి, నన్ను చూసి ఇంకొంతమంది రావాలి, ఇలాంటి ఇంటెన్షన్తోనే మనం చెప్పడం సార్. వెంకట్ గారు హాయ్ అండి. సో గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయండి. అంటే లైక్ డిఫరెంట్ కష్టంగా ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ కానీ షూట్ చేసేటప్పుడు, అండ్ అక్కడ స్కిన్ ప్యాటర్న్ని చూపించడం కూడా అదంత ఈజీ ఏం కాదు. టెక్నికల్గా కొంచెం చాలా చూసుకోవాలి, లైట్ ఇష్యూస్ కానీ ఇవి కానీ. సో ఇప్పుడు దాకా తీసినంత వరకు ఎలాంటి హడిల్స్ ఏమైనా ఫేస్ చేశారా అంటే ఏం చెప్తారు? యాజ్ హీ మెన్షన్ మీరు కూడా కొత్త అని అన్నారు ఇందాక. అవునండి, అందుకనే ఐ వాజ్ ఆస్కింగ్ దిస్. అంటే యాక్చువల్ బిఫోర్ ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి వర్క్ చేసాము. సో ఆ అండర్స్టాండింగ్లో అంతా వెళ్ళింది. శేఖర్ చంద్ర గారు అండి, 2007 నుంచి ఫిల్మ్ థ్రిల్లర్స్ చేస్తున్నారు, కొన్ని లవ్ స్టోరీస్ ఎక్కువ చేస్తున్నారు. కానీ ఎక్కడో శేఖర్ చంద్ర గారికి రావాల్సిన ఫిల్మ్స్ ఇంకా రావట్లేదని ఏమన్నా ఒపీనియన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఏదైనా పార్ట్ 1 ఫిల్మ్ అలాంటివి చేస్తుంటారు, కానీ పార్ట్ 2 మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ మారిపోతారు. అలాంటి ఫిల్మ్స్ కూడా చేశారు మీరు. ఒక్కటే కార్తికేయ, మిగతా పార్ట్ 2 అన్ని నేనే చేశాను. అంటే మీరు అనుకున్నట్టు ఫిల్మ్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? వస్తున్నాయండి. ఇప్పుడు ఇయర్ గాడ్స్ గ్రేస్ మంచి మూవీస్ అన్ని స్టార్ట్ అయినాయి ఇంకా. సో యూ లెట్ యూ నో. అంటే శేఖర్ చంద్ర ఫిల్మ్స్ అనగానే సాంగ్స్ ఎట్లయినా హిట్లు అయిపోతాయి, సాంగ్స్ డెఫినెట్లీ మంచి సాంగ్స్ ఇస్తాడనే ఒపీనియన్ ఉంది. కాబట్టి పెద్ద సినిమాల పరంగా ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు? ఉన్నాయండి, ఇప్పుడు మంచి పెద్ద బ్యానర్లో కూడా జరుగుతున్నాయి. సో సాంగ్స్ అవి వర్క్ అది స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి. సో మోస్ట్లీ బై ఇయర్ ఎండ్ అట్లా, అండ్ నెక్స్ట్ ఇయర్ మంచి మూవీస్ వస్తాయి చిరంజీవితో పాటు. దీప్తి గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే కరెక్టో లేదో అయితే ఫస్ట్ హాఫ్ వరకే విన్నాను, అక్కడ లాక్ అయిపోయాను అని చెప్పారు. జనరలీ ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ ఇప్పుడు సినిమాలు ఎలా ఆడుతున్నాయి మీకు తెలుసు. ఫుల్ మొత్తం స్టోరీ విన్న తర్వాతే ప్రొడ్యూసర్స్ ఓకే చేయడం ఇదంతా ఉంటుంది. జస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ వరకే విని మీరు ఏ నమ్మకంతో లాక్ అయ్యారు? అండ్ ఇప్పుడున్న సినిమాల పరిస్థితి చూసి మీకు ఇప్పుడు ఈ ట్రెండ్కి ఈ సినిమా ఎంతవరకు కరెక్ట్ అని అనిపించింది మీకు? ఫస్ట్ హాఫ్ విన్న దాంట్లో కూడా అండి ఇంటర్వెల్ ఒకటే ఇంటాక్ట్ ఉంది, మిగతావన్నీ మారాయి. సో మేము త్రూ అవుట్ ఉన్నాము స్క్రిప్ట్లో. అలా అని ఫ్రీడమ్ ఇవ్వలేదా అంటే అది లేదు, ఆయన వర్జన్ చేసుకుని వచ్చేవారు. అండ్ లక్కీగా ఫస్ట్ సినిమా కాబట్టి నేను ఒక ఆడియన్స్గానే ఊహించుకోగలిగాను. ఇప్పుడు అలా చూడలేనేమో సినిమాని, డెఫినెట్గా దగ్గరుండి చూసా కాబట్టి ఎగ్జిక్యూషన్ అంతా. సో ఒక ఆడియన్స్ లానే దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇప్పటికీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నాకు ఒక రెస్పాన్సిబుల్ సినిమా తీయాలనే నా ఉద్దేశం అండి. రెస్పాన్సిబుల్ అంటే సోషల్ మెసేజ్ ఇలా కాదు, ఆడియన్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ వహిస్తానని నేను నమ్ముతున్నాను. వాళ్ళు పెట్టే రూపాయికి వాళ్ళు అరే నా డబ్బులు వేస్ట్ అయ్యాయే అనిపించుకోకుండా ఉండే సినిమాలు తీయాలనేది నా ఎయిమ్. అలానే ఈ సినిమా కూడా 200% ఉంటుంది. అండ్ మీ సినిమాలో చేసే ఆర్టిస్టులకి, టీమ్ క్రూ అందరికి బ్యూటీ పరంగా మీరే సహకారం ఉంటుందా? అది వాళ్ళు చేసినా చేయకపోయినా అందరికీ ఎప్పుడు ఉంటుందండి.
హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. ఇప్పుడు అంటే మీరు చెప్తున్నది ఏంటంటే స్టోరీ అంటే కంటెంట్ ని బట్టి నేను ఈ సినిమా ఓకే చేసినని చెప్తున్నారు. బట్ ఈ రోజుల్లో ఏంటంటే కంటెంట్ ఒకటే సరిపోతుంది అని అనడానికి కొన్ని ఉన్నాయి, సరిపోదు అనడానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉంటున్నాయి. ఏంటంటే ఎంత కంటెంట్ ఉన్నా కూడా దానికి ఒక స్టార్ పుల్ ఉంటేనే ఈ రోజు అంటే థియేటర్స్ ఫుట్ ఫాల్స్ అనేవి అలా మారిపోయింది యాక్చువల్ వ్యవస్థ అనేది. సో మరి దీనికి ఏ విధంగా ముందుకెళ్దాం అనుకున్నారు మీరు? అంటే ఒక రిస్క్ చేసి వచ్చారా, లేదంటే కనుక ఫుల్ కాన్ఫిడెంట్ తో అనుకుంటున్నారా? ఏ విధంగా అనుకుని ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారు మీరు? రెండు ఉన్నాయండి. రిస్క్ అన్నది 200% ఉంది, దానికి మించి కాన్ఫిడెంట్ ఉన్నాము. మీరు అన్నట్టు ఫుట్ ఫాల్స్ నోన్ పర్సన్స్ కి ఓపెనింగ్స్ వరకు డెఫినెట్ గా దెల్ హోల్డ్ అండి. ఐ ఆల్సో అగ్రీ దట్. బట్ తర్వాత ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే సండే నెక్స్ట్ వీక్ హోల్డ్ అన్నది మీకు కంటెంటే ఈ మధ్య ఇట్ ఈస్ ప్రూవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్. సో ఆ పరంగా మాకు స్టార్టింగ్ డెఫినెట్ గా ఇబ్బంది పడతాము, ప్రమోషన్ మీదే ఆధారపడాలి. సో ఒక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ బయటికి వచ్చి మీలాంటి అందరు రివ్యూస్ కూడా ఇచ్చి వీఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ రివ్యూస్. అంటే నేను ఒకటి నమ్ముతానండి, ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, బయట ఊరికి వెళ్ళినప్పుడు ఒక స్టే చేయాలన్నా కూడా రివ్యూస్ చూసే ముందుకు వెళ్తాము. సో అదే ఫాలో అవుతున్నారు ఆడియన్స్ అంటే వీఆర్ ఓపెన్ ఫర్ దాట్ ఆల్సో. ఒక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ బయటికి వచ్చాక ఐఎమ్ షూర్ వీ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ 2026. అదంతా ఓకే, అంటే మీరు అన్నట్టు రివ్యూస్ కంటెంట్ ఇదంతా ఓకే. బట్ కాకపోతే ఏంటంటే నోన్ ఫేసెస్ అనే వాళ్ళని చూడడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరో తెలియని తీసుకొచ్చి పెట్టినప్పుడు కంటెంట్ అనేది ఎంత ఉన్నా కూడా ఒక 4-5 రోజులు మీరు అన్నట్టు 1 వీక్ కూడా టైం పట్టొచ్చు. బట్ ఇప్పుడు 1 వీక్ వరకు థియేటర్ లో సినిమా ఉంటదా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్. నెక్స్ట్ వీక్ 4 సినిమాలు వస్తే ఖచ్చితంగా తీసేస్తారు. సో అంత స్పేస్ లేదు ఇది వరకు, అంత మాక్సిమం ఆఫ్ ద సినిమాలకు ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది కదా. సో నేను అనేది ఇప్పుడు హీరో హీరోయిన్ కొత్త వాళ్ళని పెట్టారు ఓకే, బట్ అరౌండ్ ద మిగతా ప్యాడింగ్ అదంతా చూసుకున్నారా, లేదంటే కనుక ఎలా ఉంటుంది? ప్యాడింగ్ అది మేము జాగ్రత్త పడ్డామండి. కొత్త హీరో హీరోయిన్ దగ్గర మాకు చాయిస్ లేకుండింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద కాస్టింగ్ ఆల్సో. అలా అని అరే రిగ్రెట్ కూడా ఎక్కడ లేదు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ అందరూ ఇచ్చారు. ప్యాడింగ్ విషయానికి వచ్చేసరికి భరణి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, చాలా పెద్ద సపోర్ట్ అయిన. ఈశ్వరీరావు గారు, మీరు కొత్త ఈశ్వరీరావు గారిని సినిమాలో చూడబోతున్నారు. అది ఇంకా గోపరాజ్ రమణ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, వైవా రాఘవ గారు. అండ్ బ్యూటీ ఏంటంటేనండి, ఆడియన్స్ రావడానికి ఇబ్బంది పడతారేమో కానీ వచ్చాక ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది అన్నది మాత్రము ఐ క్యాన్ డెఫినెట్లీ టెల్ యూ అండి. మీరన్న క్వశ్చన్కి కొత్త వాళ్ళని వచ్చి చూస్తారా అంటే మేము స్టోరీని నమ్ముకుని ఎంటర్ అయ్యాము, ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాము. డైరెక్టర్ గారు అంటే ఇందాక మీరు అంటే ఎక్స్ట్రా కార్డియో అంటే అది జస్ట్ ఇప్పుడు మీకు గ్లిమ్స్ లో ఎంతవరకు చూపించామో అదే అంటున్నారు. బట్ కాకపోతే మొత్తం అందరికి వెళ్ళింది కదా యాక్చువల్ గా. బట్ కాకపోతే ఏంటంటే దీని మీద ఇది వరకు దీంట్లో ఉన్న ఫ్రెష్ ఎలిమెంట్ ఇది అనుకుంటే దీని మీద ఇది వరకు ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది ఇంతకు ముందు గతంలో కేశవ అని చెప్పేసి. అవును, అందులో జస్ట్ డెక్స్ట్రా కార్డియో ఉందని చెప్తారు కానీ దానికి సంబంధించిన లక్షణాలు కానీ దానికి సంబంధించిన క్యారెక్టరేషన్ కానీ ఏమి ఉండదు సార్. అదే మీరు డెక్స్ట్రా కార్డియో ఉందని చెప్తారు హీరో క్యారెక్టర్కి, కానీ ఈ బ్లూ కలర్ మారడం కానీ అతని హెల్త్ కండిషన్ ఏ టైంలో అలా అవుతుంది అనేది కానీ అంత డీటెయిల్గా ఆ క్యారెక్టర్ మీద వెళ్ళింది అయితే కాదు. సో అందుకని ఇంకొకటి చిరంజీవి అనే టైటిల్ పెట్టడానికి అంటే డెక్స్ట్రా కార్డియో మీద ఇది మాత్రం ఎంతే అనేది సెంటర్ పాయింట్ ఓపెన్ చేసాం. అంటే ఆ పాయింట్ను వాడడానికి రీజన్ ఏంటి అంటే సెంటర్ పాయింట్ అంటే డెక్స్ట్రా కార్డియో అన్న పర్సన్ సడన్గా చూస్తే డెక్స్ట్రా కార్డియో లేకుండా లెఫ్ట్ అవుట్ పర్సన్ అలాగే వేయడు అనే సెంటర్ పాయింట్కి ఆ థీమ్ తీసుకున్నాం అనేది మాత్రం చెప్తున్నాం కానీ చుట్టూ ఉండేది మిగతా కదా సార్. అంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనుకోవాలా, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనుకోవాలా? ఇట్స్ ఇంటెన్స్ డ్రామా కమ్ థ్రిల్లర్ సార్. థ్రిల్లర్. కీకు గారు, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీకు ఏ బాధ్యత చాలా బరువుగా ఉందండి, యాక్టింగా లేదంటే ప్రొడక్షన్ అంటే ఏం చెప్తారు? నాకండి అంటే నాకు తెలిసి ఎవరికైనా ప్రొడక్షనే చాలా బరువుగా ఉంటుంది. అండ్ మీ పేరు కూడా చాలా యూనిక్గా ఉంది. యాక్చువల్ పేరు అదేనా అండి, లేదంటే కొంతమంది ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు పేర్లు ఇలా ఉంటే బాగుంటుంది స్క్రీన్ నేమ్ అని అనుకుంటారు, అలాగా డిఫైన్ చేసిందా అంటే ఏం చెప్తారు? అంటే నన్ను ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ నుంచి అందరూ కిరణ్ కుమార్ నా పేరు. సో కిరణ్ కామన్ నేమ్ అవడం వల్ల అందరూ కీకు కీకు అని పిలుస్తూ అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అందరూ కీకు కీకు అనే పిలుస్తారు. సో అది స్టార్టింగ్ లో కూడా మాడుతున్నప్పుడు మా డైరెక్టర్ గారితో చెప్పినప్పుడు కీకు సౌండ్ చాలా బాగుంది సార్, కొంచెం సౌండ్ చేస్తుంది, అలాగే కంటిన్యూ చేద్దాము, కొత్తగా ముద్దులే అని. అలా ఆల్ ది వెరీ బెస్ట్ అండి అందరికి. హలో, యా డైరెక్టర్ గారు, గ్లిమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ 2-3 హీరోస్కి రిజెక్ట్ చేశారని చెప్పారు కదా. రిజెక్ట్ చేశారని మాట్లాడను, బట్ మేబీ నేను ఎక్స్పీరియన్స్ అదే మేబీ సీరియల్ నుంచి వచ్చాడను
లేదంటే కంప్లీట్లీ ఏ ఎక్స్పీరియన్స్ ఉంది అనే భయాలు ఉంటాయి కదా సార్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటాను, అంత రిజెక్ట్ చేసిన ఫీల్ అవుతున్నాను. ఐ మీన్ కామన్ పాయింట్ అయితే ఉంటుంది. ఎస్, అల్టిమేట్గా ఎస్. సో కామన్ పాయింట్ ఉంటుంది. అలాగే ఈ హీరోకి ఈ పుల్ ఆఫ్ చేయగలరు ఆ క్యారెక్టర్ అనేది డిఫరెన్స్ ఏం చెప్తారు? అంటే ఇంకా కంటెంట్ మీద నమ్మెళ్దామని తీసుకున్నప్పుడు డిసిషన్ సార్ అది. యాక్చువల్గా ఈయనతో అందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి చేయించాలని డిసైడ్ అయ్యాం. బికాజ్ ఈయన షార్ట్ ఫిల్మ్స్ అయి నేను చేశాను, చూపించాను అనేది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది, దానికి డిసైడ్ అయ్యాం. బట్ ఎక్కడో సంహౌ అల్టిమేట్గా అక్కడికి రీచ్ అవ్వలేమని అర్థమైనప్పుడు ఇంకా వేరే డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మ్యూచువల్గా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అవ్వచ్చు, నాకున్న ఇంట్రెస్ట్ అవ్వచ్చు. అల్టిమేట్గా ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్ తోటి ఒకసారి డిస్కస్ చేసి ఇంకా ఫైనల్గా వెళ్ళాల్సి వచ్చింది. హీరో గారు అంటే అల్టిమేట్గా కంటెంట్తో పుల్ చేయగల ధైర్యం తప్ప ఫేస్తో అట్లా అని కాకుండా కంటెంట్ మీద ధైర్యంతో వెళ్ళాల్సి వచ్చింది. సార్ అది ఇప్పుడు స్టోరీ అయితే రివీల్ చేసేసారు, ఓకే, సెంటర్ పాయింట్ అని చెప్పి హార్ట్ గురించి డిసిజన్ చెప్పారు, ఓకే. బట్ ఆడియన్స్కి ఇంకా కొంచెం ఎంకరేజింగ్ ఉండాలంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండాలి కదా సార్. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏంటి, మీరు ఎగ్జైట్మెంట్ ఏంటి, పాయింట్ ఏంటి ఇది కాకుండా ఆడియన్స్ ఫీల్ అవ్వాలంటే? సార్ స్టోరీ ఏం రివీల్ చేయలేదు సార్, ఒక పాయింట్ రివీల్ చేసాం. ఎస్, ఇలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి. ఇలాంటి సస్పెన్స్ అయ్యి అంటే కొంచెం షాక్ అయ్యి చాలా సర్ప్రైజ్ అవుతారు, అలాంటివి చాలా ఉన్నాయి మూవీలో. సో ఇప్పటికీ మేము ఇంకా ఏం రివీల్ చేయలేదు, ఇంకా చాలా ఉంది చూడటానికి. అండ్ ఇంకోటి కూడా సార్, అంటే డెక్స్ట్రోకార్డియా విషయంలో కూడా ఇంకా ఉంటుంది. అంటే ఇది ఒక్కటే ఉంటుంది సినిమా మొత్తంలో అన్నట్టు లేదు, మేబీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ అన్నట్టు చెప్పారేమో. బట్ ఇంకా డెక్స్ట్రోకార్డియా అనేది దాని చుట్టూ కూడా ఇంకా చాలా తిరుగుతుంది స్టోరీ. సో దాని రిలేటెడ్ ఎలా చదువుతుంది ఏంటి అని కూడా చాలా ఉంటుంది. స్టోరీ ఇంకా చాలా ఉంది సార్, మూవీ ఇంకా చాలా ఉంది. దీప్తి గారు హాయ్ అండి. హాయ్ అండి. సో ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్ చేసేటప్పుడు అండ్ మీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి లైక్ యు ఆర్ ఇన్ టు సమ్ అదర్ బిజినెస్ అండ్ యు ఆర్ స్టార్టింగ్ ఇట్. సో వాట్ డిడ్ యూ లెర్న్ అంటే వాట్ వాస్ ద ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్? అంటే సినిమా అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ పార్ట్, దట్ టు యు ఆర్ ఇన్ టు ప్రొడక్షన్ సైడ్ ఉన్నప్పుడు యూ నీడ్ టు డీల్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎవ్రీడే అండి, అంటే ఇప్పుడు సెట్లో ఆల్మోస్ట్ ఒక 100 డిఫరెంట్ పీపుల్ని డీల్ చేయాల్సి వస్తుంది కాబట్టి రోజు ఒక ఛాలెంజ్ ఉండేది. అండ్ దాంతో కూడిన స్ట్రెస్ కానివ్వండి, అంటే చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే ప్రొడక్షన్ వరకు ఒక ఎత్తు అయితే, అంటే దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, సో స్టార్టింగ్ నుంచే ఇబ్బందులు ఉన్నాయి. అంటే మేబీ మాకు లీడ్ అనుకున్న వాళ్ళు దొరకకపోవడము, కొత్త వాళ్ళతో వెళ్ళాలని డిసైడ్ అవ్వడము, దాని నుంచి ప్రొడక్షన్ షెడ్యూల్స్ డిఫికల్టీస్, పోస్ట్ ప్రొడక్షన్ అదో డిఫికల్టీ. సో ఎవ్రీ స్టెప్ వాజ్ ఎ ఛాలెంజ్. సో నేనేం డిసైడ్ అయ్యానంటే ఐల్ టేక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఇప్పుడు ఇవాళకి ఇది నా ఛాలెంజ్, సరే దీన్ని ఓవర్కమ్ చేద్దాము, రేపు ఏదొస్తుందో నాకు తెలియదు. సో అలాగ అనుకుంటూ వచ్చాను. అండ్ చాలా ఇబ్బందులు పడ్డాము, హెల్త్ వైజ్ కానివ్వండి, అందరం పడ్డాము. ఎస్పెషల్లీ విమెన్కి ఏంటి అంటే అది ఒక్కసారి హార్మోన్స్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి, స్ట్రెస్ దట్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో పీరియడ్ సైకిల్ హిట్ అవ్వడము, డిఫరెంట్ హార్మోనల్ ఇష్యూస్ రావడం అన్నీ వచ్చాయి. సో ఒక సినిమాతో ఏం చూడకూడదు, ఏం నేర్చుకోవాలి అన్నీ అయిపోయాయి. హోప్ఫుల్లీ మా అందరి కష్టము అందరికీ నచ్చుతుంది సినిమా రూపంలో, అండ్ మేము ఇంకా సినిమాలు చేస్తామని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. దీప్తి గారు హాయ్ అండి. హాయ్ అండి. సో చిన్నప్పటి నుంచి చాలా ప్యాషనేట్, నాకు సినిమాలు అంటే ఇష్టము అని చెప్పారు. సో స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో మీరు కూడా ఏమైనా యాక్ట్ చేశారా, లోపల ఏమన్నా ఉన్నాయా? మీరు చేసిన సీన్లు అంటే మీరు కూడా చాలా బాగున్నారు కదా. థ్యాంక్ యూ అండి. లేదు, నేనేం చేయలేదు. నాకు మీరు ఇలా అంటుంటే మహేష్ బాబు గారిది ఒక ఫేమస్ డైలాగ్ గుర్తొస్తుంది, ఇలాంటి మాటలు వినే షెడ్కి వెళ్ళిపోతారని. సో లేదు, అంటే యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ యాక్టింగ్ రావాలండి. చూడ్డానికి బాగుంటే సరిపోదని నా ఉద్దేశము. యాక్టింగ్ కూడా యాక్టింగ్ చేస్తున్నారు అని అనిపించకుండా యాక్ట్ చేయాలి, అంత న్యాచురల్గా ఉండాలని నేను నమ్ముతాను. సో లేదు, యాక్టింగ్ సైడ్ నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, అవ్వను. సో ఫ్యూచర్ లో కూడా ఏమీ ఇన్వాల్వ్ అయ్యేది లేదు అసలు. ఆల్ ది బెస్ట్.